నందికేశ్వర తీర్థము గురించి ఎవరికి తెలియని రహస్య పురాణ కథ. ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటికి సంబంధించి పురాణాలలో చదువుతూ ఉంటాము. నర్మదా నదికి నందికేశ్వర తీర్థము అనే పేరు ఎలా వచ్చింది? దాని వెనుక దాగి ఉన్న రహస్య పురాణ గాథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. రేవా నది తీరంలో కర్ణకి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో జ్ఞాన సిద్ధుడు అనే పండితుడు కలడు. అతని భార్య సుగుణమతి. వారికి కర్మసిద్ధుడు అనే కుమారుడు కలడు. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తరువాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీ నగరానికి వెళ్లి తనువు చాలించాడు. కొడుకు, కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సుగుణమతికి కూడా వయస్సు పైబడింది. వృద్ధాప్యము వచ్చింది. ఒకరోజు కుమారుడిని, కోడలిని పిలిచి నాయనా, ఇంతకాలము నా ఈ ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్య కార్యాలు ఏమీ చేయలేదు. కనీసం కాశీ నగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణానంతరం నా అస్థికలు గంగలో కలుపుతానని మాట ఇస్తేనే నేను నిశ్చింతగా కన్నుమూస్తాను అన్నది. దానికి కొడుకు, కోడలు తప్పకుండా తన కోరికను తీరుస్తామని మాట ఇచ్చారు. సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు తీసుకొని కాశీ నగరానికి బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడు కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక ఇంటిలో బ్రాహ్మణుని వద్ద సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటల అయింది. గ్రామాంతరము వెళ్ళిన గృహస్థుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఒక ఆవు ఉన్నది. యజమాని పాలు పితకటానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలని ఉత్సాహంలో దూడ ఎగురుతూ యజమాని కాలు తొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను 4 బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము కొట్టుమిట్లాడుతుంది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది. అమ్మ, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని కాలు తొక్కను. అది పొరపాటని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి నువ్వు దుఃఖించి ప్రయోజనం ఏమున్నది? పూర్వజన్మలో నేను చేసుకున్న పాపము అనుభవించాలి కదా అని దూడ అమ్మతో అన్నది. అప్పుడు ఆ ఆవు జీవులన్నీ కర్మకు ఆధీనములే. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించడము కేవలము వారి అజ్ఞానము. మాయ మోహితుని అజ్ఞానము ఆవరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడకు పుత్రశోకము కలిగించాలని అనుకుంటున్నాను. అప్పటికి గాని నా కసి తీరదు అని బిడ్డతో అంటుంది. అప్పుడు దూడ అమ్మ, పొరబడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మ హత్య పాతకం ఎందుకు చేస్తావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆవు, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించినవాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుడిని చంపితే బ్రహ్మహత్యాపాతకము అని కదా నీ భయం? ఏం పరవాలేదు. బ్రహ్మ హత్యాపాతకము ఒక్కటే కాదు, 5 మహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకుని మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుడిని కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మ హత్య పాతకం వల్ల నా శరీరం అంతా నల్లగా మారిపోతుంది. తరువాత ఆ పాపాన్ని తుడి చేసుకుంటాను. మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని ఆవు తన బిడ్డతో చెబుతుంది. వాకిట్లో అరుగు మీద కూర్చుని ఉన్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మ హత్యాపాతకము ఎలా తొలగిపోతుంది తెలుసుకోవాలని అనుకున్నాడు.
మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకటానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుని కాళ్లతో తన్ని, కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తుండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేస్తున్నారు. ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నది తీరంలోని నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే దాని శరీరము తెల్లగా మెరిసిపోతుంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది. అప్పుడు కర్మసిద్ధుడు తన వృత్తాంతాన్ని వివరించాడు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి, నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు. నేను గంగామాతను, నీ తల్లి పుణ్య లోకాలకు వెళుతుంది అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు. కర్మసిద్ధుడు ఇంకా ఆశ్చర్యము, తల్లి దివ్య శరీరము ధరించి పుణ్య లోకాలకు వెళ్ళిపోయింది. అప్పుడు కర్మసిద్ధుడు గంగాదేవితో తల్లి, ఈ నదికి నందికేశ్వర తీర్థము అనే పేరు ఎలా వచ్చింది? దాని వృత్తాంతము వివరించమని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి ఈ విధంగా చెబుతుంది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థమని పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో ఋషిక అనే బ్రాహ్మణ కన్య చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేసింది. ఆ సమయంలో మూఢుడు అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. అవి భరించలేక ఆమె శంకరా పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తరువాత శంకరుడు, తరువాత గంగా వచ్చారు. వారు ఆ రాక్షసుడిని సంహరించారు. తరువాత గంగాదేవి ఆమెను చూసి, నీకేం కావాలో కోరుకో అన్నది. దానికి ఆమె ఓ గంగాభవాని, సంవత్సరంలో ఈ రోజున నేను ఈ నదిలో స్నానమాచరించాను. కావున ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ నదీ తీర్థంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది. అంతేకాదు ఆ కన్య ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు. కాబట్టి దానికి నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చింది అంటూ గంగాదేవి కర్మసిద్ధుడికి వివరించింది.